టేక్ ఆఫ్, కట్ ఆఫ్, క్రాష్. బ్రీఫ్గా అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనకు సంబంధించి 3 ముక్కల్లో చెప్పాలంటే జరిగింది ఇది. ఈ ఘటనలో ప్రాథమిక రిపోర్టు ఏఏఐబి సమర్పించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. మొత్తం 15 పేజీలతోటి ఆ ప్రాథమిక నివేదికను డీజీసీఏకు సమర్పించింది. విమానం టేకాఫ్ అయ్యాక సెకండ్ల వ్యవధిలో ఇంధనం కంట్రోల్ స్విచ్లు ఆగిపోయినట్టుగా వెల్లడించింది. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్టు మరో పైలట్ను ప్రశ్నించాడని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్టుగా రిపోర్ట్లో కనిపించింది. కాక్పిట్లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఏఐబి తెలిపింది. తర్వాత పైలట్లు మేడే కాల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన కనపడలేదని ఏఏఐబి ఈలోపే విమానం కూలిపోయిందని వివరణ ఇచ్చింది. ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోల పరిశీలన పూర్తి చేసినట్లుగా చెప్పింది. విమానానికి సంబంధించి 2 ఇంజన్లను వెలికి తీసినట్టు, తదుపరి పరీక్షలకు కాంపోనెంట్స్ను గుర్తించారు. ఇప్పటికే ఇంజిన్లను భద్రపరిచారు. ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులేమీ లేవని తన నివేదికలో స్పష్టం చేసింది. ఒకసారి ఆ ఫ్లైట్ టైం లైన్ను చూద్దాం. 1:13 పుష్ బ్యాక్ స్టార్టప్ కోసం అనుమతి కోరారు పైలట్లు. 1:13:13 ఆ పుష్ బ్యాక్ కోసం ఏటీసీ అనుమతి ఇచ్చింది. 1:16:59 స్టార్టప్ కోసం ఏటీసీ అనుమతి ఇచ్చింది. 1:19:12 టేకాఫ్ కోసం మొత్తం రన్వే అవసరమా అని ఏటీసీ అడిగితే అవును అవసరం అంటూ పైలట్లు సమాధానం చెప్పారు. 1:25:15 టాక్సీ రూట్ క్లియరెన్స్ అడిగారు పైలట్. దీనికి ఓకే చెప్పింది ఏటీసీ. 1:32:03 గ్రౌండ్ కంట్రోల్ నుంచి టవర్ కంట్రోల్లోకి విమానం కమ్యూనికేషన్ని మార్చారు. 1:33:45 రన్వే 23 మీద లైనప్ కోసం ఆదేశాలు వచ్చాయి. 1:37:33 టేకాఫ్ కోసం రన్వే 23ని సిద్ధం చేశారు. కాసేపటికే ఫ్లైట్ టేకాఫ్ అయ్యింది. 1:39:05 టేకాఫ్ అయిన కాసేపటికే AI-171 నుంచి మేడే కాల్ వచ్చింది. వెంటనే అది క్రాష్ అయ్యింది. మధ్యాహ్నం 1:38కి ఫ్లైట్ టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన వెంటనే 2 ఇంజన్లు స్విచ్ ఆఫ్ అయిపోయాయి. 2 ఇంజన్ల స్విచ్లు కట్ ఆఫ్ అయినట్టు పైలట్ గుర్తించాడు. వెంటనే 1 సెకండ్ గ్యాప్లోనే 2 ఇంజన్ స్విచ్లు ఆఫ్ అయినట్టుగా నివేదికలో వెల్లడించారు. స్విచ్ ఆఫ్ అవ్వగానే ఇంజిన్లకు ఇంధనం సప్లై ఆగిపోయింది. ఎందుకు స్విచ్లు కట్ ఆఫ్ చేశావని ఓ పైలట్ మరో పైలట్ని అడిగాడు. తాను కట్ ఆఫ్ చేయలేదంటూ మరో పైలట్ సమాధానం ఇచ్చాడు. టేకాఫ్ అవుతోన్న సమయంలోనే ర్యామ్ ఎయిర్ టర్బైన్ తెరుచుకుంది. దీన్ని ఆర్ఏటీ అంటారు. ఇది ఇంజన్లు ఆగిపోతే తెరుచుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో ఇంజన్లు ఆగిపోవడంతో ఆర్ఏటీతోనే ఫ్లైట్లో పవర్ సప్లై జరిగింది. వెంటనే కటాఫ్ నుంచి రన్ పొజిషన్లోకి ఇంజన్ల స్విచ్లు మార్చారు పైలట్లు. ఒకటి ఆన్ అయినా సరే మరో ఇంజన్ సమయానికి ఆన్ కాలేదు. ఆల్టిట్యూడ్ కోల్పోతూ ఉండడంతో మేడే కాల్ చేశారు పైలట్. వెంటనే నివాస ప్రాంతంలో క్రాష్ అయిపోయింది ఎయిర్ ఇండియా ఫ్లైట్. మొత్తం 242 మందిలో 241 మంది చనిపోయారు.